రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. మరి ఇంకో 10 ఇక్కడ వదులుతుంది. 9 మంది ఎమ్మెల్యేలు పుట్టారేంటో అన్న మీ ఇద్దరు బాధ్యత. ఆ రోజు నేను నారాయణలో కంపెనీలో చెప్పిన మీరు ఒకరు రాముడు కానీ ఒకరు హనుమంతుడు కానీ నేను హనుమంతుడు అయినాక ఒకరు అసెంబ్లీ పంపిస్తున్నా ఒకరు పార్లమెంట్ వచ్చే మార్చి నెలలో ఒకరికి ఎమ్మెల్సీ పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మనం ఎందుకు కాటనంలో తిరగాలి, ఎందుకు తిరిగేటటువంటి బాధ్యత ఇచ్చినా ఆ రోజు 1,00,000 మంది మీటింగ్లో చెప్పిన 100% సురేష్ శంకర్ గారు చేసుకుంటుందండి. టీఆర్ఎస్ వచ్చేటప్పుడు ఆ రోడ్ మీద చెప్తారు ఒక గంట 2 గంటలు ప్రయాణం తగ్గింది. అలా బీబీ పటేల్ గారు 10 సంవత్సరాలు ఉన్నాయి. మన ఊళ్ళగా పటోటి క్రికెట్ మ్యాచ్ మాట్లాడితే కామెంట్ చేసేటప్పుడు ఏ ఒక్కరోజు మాట్లాడలేదు. సంజీవరెడ్డి గారు గెలుపు పొంది అసెంబ్లీలో అడుగు పెట్టడం జరిగింది. ఇప్పుడు వేదికపై ఉన్న అత్యున్నత మహానటులు ఏకరెడ్డి గారికి, వేదికపై ఉన్న మిత్రులందరికీ ఎందుకు ఓటు వేయాలి, భారతీయ జనతా పార్టీకి ఎందుకు తిరస్కరించాలి, బీఆర్ఎస్ నుంచి నారాయణ జైరాబాద్ పార్లమెంట్ నుంచి ఏ విధంగా పాల్గొనాలనే విషయంలో మీ ముందు కొద్ది విషయాలు పెడతాను. ఈయన భారతీయ జనతా పార్టీ అక్కే బాద్ చాతో బాద్ 380 సీట్లకు పోటీ చేస్తుంది. కానీ 400 సీట్లు గెలుపుతామంటుంది. పోయినసారి కర్ణాటకలో 25 సీట్లు వచ్చినాయి. ఈసారి కర్ణాటకలో 25 సీట్లు వస్తాయా? వచ్చే పరిస్థితి లేదు. పోయినసారి ఇక్కడ 4 వచ్చినాయి. ఈసారి 4 వచ్చినా మనం 3 వచ్చింది పోయినసారి. ఈసారి మనం 12-14 సీట్లు వెళ్తున్నాం. అంటే ఇక్కడ బీఆర్ఎస్ పోయింది, బీఆర్ఎస్ అయింది. ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అయిపోతుంది. ఇంకా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడిగా పార్లమెంట్ పోటీ చేసే అవకాశాలు లేవు. ఒక్క సీటు గెలిచినా బీఆర్ఎస్ చాలా పెద్ద అచీవ్మెంట్ సాధించినట్లే. కానీ నిన్న నేను ముఖ్యమంత్రి గారితో 1 గంటకు మాట్లాడినప్పుడు ఏదైతే నారాయణ గారికి మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అది 100% 100 కోట్ల రూపాయలు గవర్నమెంట్ చేయాలని. అంటే పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉంది. కోడ్ అయిన తర్వాత 100% దాన్ని చెప్పడం జరిగింది. రేపు ఎందుకు మీకు జరగబోయే ఎన్నికల్లో మే నెలలో సంజీవరెడ్డి గారు అయిపోయిందో 23లో, ఈసారి ఏప్రిల్ నెలలో, మే నెలలో, జూన్ నెలలో ఎంత వేదికపైనటువంటి నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, సోదరులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ముఖ్యంగా ఎప్పుడు కూడా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, నన్ను అత్యంత కష్టపడి మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లో కష్టపడి నాకు మెజారిటీ ఇచ్చి గెలిపించినందుకు మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని కష్టాలకు వచ్చి బడ్జెట్ తీసుకొని వచ్చి మొన్నటికి మొన్న ఎన్నో ఇంచుమించు 40 కోట్ల రూపాయలు మొత్తం నారాయణఖేడ్ నియోజకవర్గానికి కేవలం 4 నెలలు ఇవ్వడం జరిగింది. మరి గత 10 సంవత్సరాలుగా గతంలో పరిపాలించిన నాయకులు సోనియా గాంధీ ఇచ్చినటువంటి 17,000 కోట్ల బిల్లు నోటు తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల కోట్ల అప్పులు చేసి
ఎక్కడ వేసే బొగ్గలు అక్కడ ఉంచే విధంగా చేసింది. మరొకసారి మనము మన కాంగ్రెస్ పార్టీని ఎంపీని గెలిపించుకుంటే ఇంకా కేంద్ర ప్రభుత్వం నుండి కూడా మనకి ఎంతో బడ్జెట్ తీసుకొని వచ్చి మన నారాయణ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా కృషి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను. మీరే చూస్తూ ఉన్నారు గతంలో ఎన్ని అభివృద్ధులు జరిగినాయి. గతంలో మన్మోహన్ సింగ్ పీరియడ్లో, రాజశేఖర్ గారి పీరియడ్లో ఎంతో అభివృద్ధి కార్యక్రమం చేసుకున్నాం మనం. ఇందిరమ్మ ఇంట్లో కార్యక్రమాలు పట్టుకొని ఎన్నో పెన్షన్లు, ప్రతి రుణమాఫీ అన్ని కార్యక్రమాలు చేసింది. ఇప్పుడు గత 10 సంవత్సరాల్లో కేవలం హామీలకే పరిమితమైంది. కానీ ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సోనియా గాంధీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లను మొత్తం 100 రోజుల లోపలనే 5 గ్యారంటీ స్కీమ్లను నెరవేర్చడం జరిగింది, అమలు చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళా మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ గారి సభలో 5 గ్యారంటీలను మనము యావత్ భారతదేశంలో అమలు చేసే విధంగా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉంటుంది. కాబట్టి ప్రజలు నమ్మకంతోనే మొన్న కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంచి మరొకసారి ఎంపీని కూడా మనం గెలిపించుకుంటే ఖచ్చితంగా అభివృద్ధి కార్యక్రమాలను చేసుకుంటామని చెప్తా ఉన్నాం. తర్వాత ఈరోజు శంకరంపేట నుండి చాలా మంది సోదరులు పార్టీలో గెలవడం జరిగింది. ఈరోజు కూడా కమిటీ శ్రీకాకుళం నుండి కూడా చాలా మంది సోదరులు వేరే వేరే పార్టీల నుండి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాకపోతే 10 సంవత్సరాల నుండి ఏదైతే కష్టాలకు నష్టాలకు వచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలకు అన్నిటికీ తట్టుకొని మీరందరూ 10 సంవత్సరాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.